ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో దేవునికి మొరపెడదాం రండి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటలలో ప్రభునామం మహిమపరచబడినది. స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని మనం మహిమపరుచుకున్నాం. తదుపరి ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో మొరపెట్టడం మనం జరిగినది. ఎందుకు మొరపెట్టాలి అంటే మనం మొరపెట్టే మొరలను ఆలకించి అద్భుతం చేయువాడు, అడిగిన వాటిని దయచేయగలవాడు ఆయన మాత్రమే. ఇంకెవరు చేయలేరు. ఈ లోకంలో ఎవరు చేయలేని పని మన ప్రభు అయిన దేవుడు మాత్రమే చేస్తాడు. కనుక మీ జీవితంలో అనేక సమస్యలు, అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, సతమతమయ్యి కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి మీరు మొరపెట్టిన వాటిని ఆయన అనుగ్రహించటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. కనుక ఒక 15 నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. కనుక రండి వెళదాం. మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఈ వాక్యాన్ని చెప్పాడు. దేని గురించి అనంటే ప్రార్థన ప్రాముఖ్యతను గురించి ఆయన అక్కడ మాట్లాడాడు. ప్రార్థన ప్రాముఖ్యతలో మనం గమనించినప్పుడు ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అయితే 29వ వచనాన్ని మనము చదివాం. అయితే దానికి ముందుగా ఉన్న ఆ సంభవం ఏమిటి అని మనము గమనిస్తే, ఒక చిన్న బాలుడు, ఆ చిన్న బాల్యములో ఒక దయ్యం, ఒక అపవిత్రాత్మ ఆ బాలుని పట్టుకున్నది, ఆ బాలునిలో ప్రవేశించినది. అలా ప్రవేశించటం వలన ఆ బాలుడు ఏమయ్యాడంటే మూగవాడైపోయాడు, చెవిటివాడైపోయాడు. ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పడద్రోస్తుంది, ఎక్కడ నీళ్ళుంటుందో అక్కడ పడిపోయేవాడు, మూర్ఛిల్లేవాడు. మూర్చొచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి గమనించండి. దానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే, అపవిత్రాత్మ ఒక బాల్యంలోనే ఒకని పట్టి పీడిస్తూ ఉంది, అతన్ని నురుగు కార్చుకొని పడద్రోస్తూ ఉంది. ఆ దయ్యము అతని వదిలిపోలేదు, అతడికి విడుదల కావాలి. ఆ బిడ్డ చాలా బాధపడిపోయాడు. వాళ్ళ తండ్రి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుని చూడగానే ఆ దయ్యం విలవిలలాడిపోతున్నాయి. అయితే యేసు అన్నాడు, మూగవైన చెవిటి దయ్యమా, ఈ బాలుని వదిలిపో అని గద్దించినప్పుడు ఆ వ్యక్తి, ఆ బాలునిలో ఉన్న దయ్యము వెళ్ళిపోయి అతడు బాగా సేదతీరి స్వస్థపరచబడ్డాడని చూస్తుంటున్నాం. ఆ దయ్యం వెళ్ళిపోయింది ఆ బాలుని వదిలిపెట్టి. అయితే ఈ బాలునిలో ఉన్న దయ్యాన్ని యేసు వెళ్ళగొట్టిన తర్వాత అతడు స్వస్థత నొంది ఆరోగ్యము కలిగిన బిడ్డగా దేవుడు మార్చాడు.
అయితే ఈ రహస్యాన్ని శిష్యులు యేసు ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని అడుగుతూ ఉన్నారంటే, ఈ దయ్యం పట్టిన వాడిని యేసు వద్దకు తీసుకొని రావడానికి ముందు శిష్యుల దగ్గరకు కూడా తీసుకుని వచ్చారు. కానీ శిష్యులు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఆ బాలుని స్వస్థపరచలేకపోయారు, ఆ బాలునికి విముక్తి కలిగించలేకపోయారు. అయితే యేసు ప్రభు వద్దకు రాగానే, ఆ యేసు ప్రభు ఆజ్ఞాపించగానే ఆ బాలునిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. అతడు బాగు చేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు తన శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? కారణము అప్పుడు చెబుతున్నాడు, ఇట్టి విధమైనది వదిలిపోవాలంటే, ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే, ఇలాంటి అపవిత్రాత్మలు వదిలిపోవాలి అంటే ప్రార్థన వల్లనే అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక పిల్లల్ని, యవనస్తుల్ని, పెద్దవాళ్ళని, మగవాళ్ళని, స్త్రీలను అనేక రకాలుగా ఆ పిశాచ్ అనేవాడు, అపవాది అనేవాడు, దురాత్మలు అనేవి పట్టి పీడిస్తూ, ఈరోజు పోరాడుతూ, ఇబ్బంది పెడుతూ, వారిని ముందుకు వెళ్ళకుండా ఆపుతూ, వారి శరీరంలో ఉన్న సంతోషాన్ని, శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, కుటుంబంలో ఐక్యతని ఈనాడు తీసి బలహీనులుగా మార్చి అనేక రకాలుగా అపవాది కొంతమందిని చెవిటివారుగా, కొంతమందిని అవిటివారుగా, కొంతమందిని మూగవారుగా, కొంతమందిని అనేక రకరకాల ఇబ్బందులలో అపవాది కడుతూ ఉన్నాడు, అపవాది పీడిస్తూ ఉన్నాడు, అపవాది బాధిస్తూ ఉన్నాడు. అయితే ఆ అపవాది యొక్క చేతుల నుండి విడుదల పొందాలని, అపవాది చేతుల నుండి స్వస్థపరచబడాలని, బాగుపడాలని ఈరోజు మనుషులు పడుతున్న ప్రయత్నాలు 1, 2 కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైనా బాగైపోవాలని చెప్పి ఈ సేవకుల దగ్గరికి వెళ్దాం, ఆ సేవకుల దగ్గరికి వెళ్దాం, ఈ మందిరానికి వెళదాం, ఆ మందిరానికి వెళదాం అని చెప్పేసి ఈనాడు మందిరాలని తిప్పుతూ ఉంటున్నారు. సేవకుల దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటున్నారు. ఇంకొంతమంది కాస్త మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, గారిడలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, తాయితులు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు భయంకరమైనటువంటి అనేక మార్గాలలో విడుదలైపోవాలని వెళుతున్నారు. అయితే ఇట్టి విధమైనది వదిలిపోవాలి అని అంటే ప్రార్థన వలన వదిలిపోతుంది. ప్రభుకి ప్రార్థన చేస్తే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మంత్ర బంధకాలు, చేతబడి బంధకాలు, దురాత్మ బంధకాలు, అపవాది క్రియలు, చీకటి క్రియలు, దుష్ట క్రియలు మీ కుటుంబాల నుండి వదిలి పారిపోతుంది, మీ జీవితాలను వదిలి పారిపోతుంది. కానీ ఈరోజు ఆ కుటుంబాలలో ప్రార్థన లేదు. ప్రార్థనకి బదులు ఆలోచన చేస్తున్నారు, ఎక్కడికి పోదాం, ఏం చేద్దాం, ఏ వైద్యుని కలుగుదాం. ప్రార్థన, దీనికి విడుదల కావాలి అంటే ప్రార్థనలో విడుదల అవుతుంది, ప్రార్థనలో అద్భుతం జరుగుతుంది, ప్రార్థనలో దేవుని శక్తి దిగుతుంది, ప్రార్థనలో దేవుని అగ్ని దిగుతుంది, ప్రార్థించే వ్యక్తిలో దిగుతుంది. అపవాది ఎన్ని కట్లు ఉన్నా, ఎన్ని బంధకాలు వేసి ఉన్నా, ఎంతగా పోరాడుతున్నా, దేవుని అగ్ని దిగినప్పుడు అన్నీ కాల్చబడతాయి, అన్నీ లయపరచబడతాయి, అన్నీ విప్పబడతాయి. ఆ గుడారాలను వదిలి, ఆ వ్యక్తిని వదిలి పారిపోతాయి. అపవాది ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టాడో అవన్నీ కూడా బాగైపోతాయి. కారణం ప్రార్థన. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా పంపుతానే ఉన్నారయ్యా మంత్రాలని, అయ్యా వస్తానే ఉందయ్యా, వీటికి పరిష్కారం ఏమిటి, వీటికి విడుదల ఏమిటి? ప్రార్థన చేయాలి. అపవాది ఎంత బలంగా పోరాడుతున్నా ప్రార్థన చేయాలి. అపవాది యొక్క బలమంతటా ప్రార్థన ద్వారా బలహీనమైపోతుంది. ప్రార్థన ద్వారా వాని క్రియలన్నీ నిర్మూలమవుతుంది. ప్రార్థన చేయాలి. కుటుంబాలలో దేవుని సన్నిధి రావాలంటే ప్రార్థన చేయాలి. కుటుంబాలలో దేవుని ఏలుబడి రావాలంటే ప్రార్థన చేయాలి. టీవీ ముందర కూర్చొని గంటలు సీరియల్ చూడటం కాదు. ఈరోజు సెల్ ఫోన్ దగ్గర కూర్చొని, ఈరోజు ఫేస్బుక్, వాట్సాప్ అని పనికి మాలిన వాటిని చూస్తే అపవాది అనేకుల్ని బంధించి పోరాడుతాడు.
ఈరోజు ఇలాంటి లైవ్ కార్యక్రమాలు, ఇలాంటి ప్రార్థన కార్యక్రమాలు ఎంతమంది చూస్తారు? చాలా అరుదు, కొద్దిమందే. ఎందుకనంటే వారు దేవుని కంటే సుఖానుభవాల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వారు దేవుని కంటే లోకాశలు ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అందుకే ఇలాంటి వాటికి రారో. బాధల్లో ఉండేవారు మళ్ళీ, కష్టాల్లో ఉండేవారు మళ్ళీ, ఇబ్బందుల్లో ఉండేవారు మళ్ళీ, పోరాటాల్లో ఉండేవారు మళ్ళీ. అలాంటి వారికి అలాంటి కార్యాలు చేస్తుంటే ఎక్కడ విడుదల అవుతుంది? ప్రార్థన చేస్తే కదా. ఇలా ప్రార్థన లైవ్లో కూర్చొని, ప్రభువా నన్ను బలపరచండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నాకు విడుదల ఇవ్వండి, ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు నేర్పించారు. ఇట్టి విధమైనది వదిలిపోవాలంటే, అది ఎట్టిదైనా వదిలిపోవాలంటే, అది మంత్రమైనా, చేతబడైనా, దయ్యాలైనా, భూతాలైనా, అపవిత్ర ఆత్మలైనా వదిలిపోవాలంటే, పారిపోవాలంటే, కుటుంబాలలో నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ప్రార్థన ద్వారా సాధ్యం. ప్రార్థన ద్వారా సాధ్యం. ఇట్టి ప్రార్థన చేయకుండా, ఆ ప్రభుకి ఆ మనవి చేయకుండా, ప్రభుకి మొరపెట్టకుండా విడుదల ఎలా కలుగుద్ది? విడుదల రాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సీక్రెట్ని యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పాడు. ఈరోజు ఈ లైవ్లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సహోదరి సహోదరులారా వేసారిపోయారేమో, ఇక విడుదల లేదని డిసైడ్ అయిపోయారేమో. ప్రార్థనలో విడుదల లేనిది ఏదీ లేదు. ప్రార్థనలో పొందుకోలేనిది ఏదీ లేదు. ప్రార్థనలో సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకనంటే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవునికి, ఆ దేవునికి చెబుతా ఉన్నావు నీ పరిస్థితిని, దేవునికి చెబుతా ఉన్నావు నీ సమస్యని, దేవునికి చెబుతా ఉన్నావు నీ అవసరతల్ని, దేవునికి చెబుతా ఉన్నావు. అదే ప్రేయర్. దేవునికి మొరపెడదాం రండి అనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించామంటే, ప్రతి కుటుంబాలలో దేవుని సన్నిధి రావాలి. ప్రతి కుటుంబాలు ప్రార్థన కుటుంబాలుగా మారాలి. ప్రతి కుటుంబాల్లో పరిశుద్ధాత్మ బలంగా క్రియ జరిగించాలి. ప్రార్థించే కుటుంబాలలో, దేవుని వాక్యానికి తావిచ్చే కుటుంబాలలో, దేవుని మాటలకి తావిచ్చే కుటుంబాలలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి అపవాది యొక్క అంధకారాలని తొలగించి లయపరుస్తాడు. కావున ప్రార్థన వల్లనే ఇలాంటివి వదిలిపోతాయని ప్రభువారు చెప్పారు. అయితే ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే, ప్రార్థన వలనంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి, రాత్రి ప్రార్థనలు చేయాలి, ప్రతిరోజు ప్రార్థనలు చేయాలి. ఈరోజు ఈ మొబైల్ ఫోన్స్, ఈ ఆండ్రాయిడ్స్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈరోజు చాలా క్రైస్తవ్యంలో, చాలా విశ్వాసాలలో ప్రార్థనలు లేవండి. అపవాది ఈరోజు ఈ మొబైల్ అనే ఒక దానిని వాడి ఈరోజు అనేకుల్లో ఉన్న విశ్వాసాన్ని, పరిశుద్ధతని, ఈనాడు ఆ ప్రార్థనకి ఇవ్వవలసిన సమయాన్ని, వాక్యానికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవుని పాదాల దగ్గర కూర్చోవలసిన సమయాన్ని ఈరోజు చూడండి, యవనస్తులు అక్కడెక్కడ ఊరి బయట కూర్చొని, నలుగురు రచ్చ దగ్గర కూర్చొని, నలుగురు 4 లోకాలకు వెళ్ళిపోయి ఈరోజు మొబైల్ ఫోన్స్ మిడ్ నైట్ వరకు చూస్తుంటున్నాడు. కళ్ళు పోగొట్టుకుంటున్నాడు, ఒళ్ళు పోగొట్టుకుంటున్నాడు, మనసుని పోగొట్టుకుంటున్నాడు, సమయాన్ని పోగొట్టుకుంటున్నాడు. దాని ద్వారా అనేక సమస్యల్లో, ఇరుకాటంలో చిక్కులు పడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఈరోజు దేవుని భయం తగ్గిపోయింది. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. నన్ను వెతుకువారు కలరేమో అని ఆయనను వెతికేవారిని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నీ యొక్క సమస్య, ఒకవేళ నీ యొక్క పోరాటం, ఒకవేళ నీ యొక్క ఇబ్బంది అధికంగా ఉందా? ఎవరు తీర్చలేని స్థితిలో ఉన్నారా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు హెల్ప్ చేయగలడు, నీకు సహాయం చేయగలడు, నిన్ను ఆదుకోగలడు, నిన్ను ఉద్ధరించగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను బాగు చేయగలడు, నీలో ఉన్న భీతిని తొలగించగలడు, నీలో ఉన్న భయాన్ని తొలగించగలడు, నిన్ను కట్టిన ప్రతి కట్లను విప్పగలడు, ప్రతి అపవాదిని కూల్చగలడు, లయపరచగలడు. దేవుని సన్నిధి ఇప్పుడే ఈ లైవ్ ద్వారా మీ ఇంట్లోకి వస్తుంది. దేవుని ప్రసన్నత ఈ లైవ్ ద్వారా మీలోకి దిగుతూ ఉన్నది. ప్రతి చీకటి క్రియలు, ప్రతి దురాత్మ క్రియలు, ప్రతి అంధకార క్రియలు అన్ని లయపరచబడే సమయం ఇది. ఈ యొక్క దేవునికి మొరపెడదాం అని మీరందరూ మీ ఫ్యామిలీగా అన్ని పనులు చేసేసి ప్రతి సాటర్డే కూర్చోండి దేవుని సన్నిధిలో. మీ ఇల్లంతా మహిమ చేత నింపబడతాయి.
దేవుని ప్రసన్నత చేత నింపబడతాయి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకనంటే ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే సాధించలేని కార్యాలు సాధిస్తావు. ప్రార్థన ద్వారానే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థన ద్వారానే ఇట్టి విధమైనది వదిలిపోతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనను మానేసి, ఈ ప్రార్థనను చేయడం వదిలేసి, ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ బలాన్ని ఉపయోగించి, నీ ధనాన్ని ఉపయోగించి, నీ ఆలోచన ఉపయోగించి నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇలాంటివి వదిలిపోవో. వదిలిపోయేది ఒకే ఒక దాంట్లోనే, ప్రార్థనలో. అందుకే మీ కుటుంబాలలో ప్రార్థన, మీ జీవితాలలో ప్రార్థన. ఇది ప్రార్థన పెరగాలి. ప్రార్థన నీలో ఒక మంటను పుట్టిస్తుంది. ప్రార్థన నిన్ను ఒక బలిపీఠంలో మండుతున్న అగ్నిలాగా నిన్ను మండిస్తుంది, నీ ఇంటిని మండిస్తుంది. ఆ మంట ఏ గుండెలో ఉంటుందో, ఏ జీవితంలో ఉంటుందో, ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ కుటుంబాల్లో అపవాది కట్టలేడు, అపవాది ఉండలేడు, అపవాది బంధించలేడు. అందుకే ప్రార్థన ద్వారా దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు. ప్రార్థన ద్వారా నీ జీవితంలోకి వస్తాడు. ప్రార్థన ద్వారా నీ బ్రతుకులోకి వస్తాడు. శిష్యులకు యేసు ప్రభువు నేర్పించాడు, శిష్యులారా మీరు నాతో ఉన్నారు, నా శిష్యులే, కానీ మీరు ఇలాంటి దయ్యాలను వెళ్ళగొట్టాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరం. కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా అది ఎంత పెద్ద సమస్య అయినా ప్రార్థనలో ప్రభుకి విన్నవించండి. ప్రార్థనలో ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టి గోజాడండి. ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడండి. ప్రభువారు మీ కన్నీటిని తుడుస్తాడు, మీ కలతను మారుస్తాడు, మీ వేదనలు మారుస్తాడు, మీ శ్రమల్ని మారుస్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయండి. మీరందరూ ఫ్యామిలీగా కూర్చొని ప్రభువా మా ఇంట్లోకి రండి అని పిలవండి. యేసయ్య వస్తాడు. ఆయన అందరికీ దూరంగా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు. అందరిలో ఉండాలని, నివసించాలని కోరుకుంటున్నాడు. అందరిలో వ్యాపించాలని ఆయన అభిలాషపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆ యేసయ్యని నీ గుండెలోకి పిలుస్తావా? ఈ రాత్రి మీ కుటుంబంలోకి పిలుస్తావా? ఈ రాత్రి ఎక్కడైతే నీకు పోరాటం ఉందో ఆ పోరాట ఆ పరిస్థితిలోకి రమ్మని యేసయ్యని పిలుస్తావా? ఆయన పిలవండి, ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఖచ్చితంగా వచ్చి నీ ప్రతి సమస్య నుండి విడుదల దయచేస్తాడు. నీ ప్రతి భయాన్ని తొలగిస్తాడు. నీవు ఇంతవరకు ప్రయత్నం చేసి ఓడిపోయి, కుమిలిపోయి, కృంగిపోయిన వాటిని నీకు జయముగా మారుస్తాడు. కనుక ఈ ఒకే వాక్యమే మార్కు 9:29లో ప్రార్థన వలనే. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన వలనే. ఈ మాట అందరూ పలకండి. ప్రార్థన వలనే వదిలిపోతాయి, ప్రార్థన వల్లనే జరుగుతాయి, ప్రార్థన వల్లనే సాధ్యమవుతాయి, ప్రార్థన వల్లనే అవుతాయి. ఇది యేసు ప్రభువారు నేర్పించిన పాఠం, ఇది యేసు ప్రభువారు చూపించిన మార్గం. ఈ మార్గాన్ని ఎవరెవరైతే ఫాలో అవుతారో, ఎవరెవరైతే వెంబడిస్తారో, ఎవరెవరైతే కొనసాగిస్తారో వాళ్ళ జీవితాలలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, కుంగిపోయావేమో, ప్రభువారు ఈరోజు నీతో నిన్ను బలపరచడానికే ఈరోజు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని సన్నిధి మీ గుడారాల మీదకి దిగిపోతున్నాయి, దేవుని ప్రసన్నత మీ ఇళ్ళలోకి దిగబోతున్నాయి. అందరూ కూడా కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవాది దేవుని వైపు చూద్దాం. నీ సమస్యల్ని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించి చెప్పు. యేసయ్యా నాకు ఒక అద్భుతం చేయయ్యా, యేసయ్యా నా జీవితంలోకి రండి, నా బ్రతుకులోకి రండి, నా కుటుంబంలోకి రండి, నీ మహిమ చేత నింపండి. శత్రు పోరాటాల నుండి మాకు విడుదల ఇవ్వండి. శత్రు పోరాటం వల్ల అనేకుల్ని బలహీనపరిచి ఉన్నాడు. శత్రు పోరాటం వల్ల అనేకులు ఈరోజు వ్యాధిలో ఉన్నారు. శత్రు పోరాటం వల్ల ఈరోజు అనేకులు వెనకబడి ఉన్నారు. శత్రు పోరాటం వల్ల ఈరోజు అనేకుల్లో సరి అయిన నిద్ర లేదు. శత్రు పోరాటం వల్ల ఈరోజు అనేకులు శాంతి లేదు. శత్రు పోరాటం వల్ల సమాధానం లేదు. శత్రు పోరాటం వల్ల నిరీక్షణ లేదు. శత్రు పోరాటం వల్ల నెమ్మది లేదు. కృంగిపోయిన స్థితిలో ఉంటున్నా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా
తల్లు వంచి ప్రభా కార్యం చేయనని మొరపెట్టని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియచేస్తున్నా. మీరు దూరానికి సమీపానికి దేవుడు అయి ఉన్నావు. ఈ లైవ్లో ఇక్కడ చేస్తున్న ప్రార్థన తండ్రి ఎంత దూరంలో ఉండి వీక్షిస్తున్నప్పటికీ అక్కడ కూడా వెళ్ళి కార్యాలు జరిగించే మా దేవా నీకు వందనాలు. మార్కు 9:29 మీరు చెప్పారు, ప్రార్థన వలనే ఈ విధమైనది వదిలిపోతుందని చెప్పారు. ప్రార్థన వలనే జరుగుతుంది నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నాను, ఈ లైవ్లో ఎంతమంది కుటుంబాలని అపవాది కబలించున్నాడు, అపవాది పట్టి ఉన్నాడు, వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా, మూగవారిగా, గుడ్డివారిగా, చెవిటివారిగా, అవిటివారిగా, ఇబ్బందులలో, కష్టాలలో, పోరాటాలలో, కన్నీటిలో ఎవరెవరినైతే అపవాది బంధించి ఉన్నాడో యేసు నామములో ఆ బంధకాలన్నీ విప్పుతున్నా, అపవాదిని గుడారాల నుండి వెళ్ళగొడుతున్నా. ప్రతి వ్యక్తిలో నుండి యేసు నామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి గుడారాల్లో మంచి జరగని, అద్భుతాలు జరగని, శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, స్వస్థత, నెమ్మది ఈ సాయంకాల వేళలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి గుడారాల్లో నీ సింహాసనం స్థాపించబడని, నీ సింహాసనం స్థాపించబడని. ఓ రైట్ నా హోలీ గోస్ట్, నీ సింహాసనం స్థాపించబడి ప్రతి గుడారాలని నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి. దేవా, అద్భుతాలు వారు చూచుదురుగాక, ఆశ్చర్యకార్యాలు చూచుదురుగాక. నీ ప్రార్థనలో నీ దాసునితో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలో మొరలు మీరు ఆలకిస్తున్నారు. మీరు జవాబును దయచేశారు. నీకు స్తోత్రాలు. జయమైన కార్యాలు, బలమైన కార్యాలు, అత్యున్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, విడుదల కార్యాలు ఇప్పుడే జరుగుతున్నందులకై వందనాలు. తల నుండి పాదాల వరకు నీ ఉన్నతమైన శక్తి, పునరుద్ధాన శక్తి దిగుచున్నందులకై స్తోత్ర. ప్రతి గుడారాలలో ఉండండి ప్రభా, ప్రతి వ్యక్తిలో ఉండండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేకుల జీవితాలు మేలు పొందని, అద్భుతాలు పొందని ప్రభా నీకు స్తోత్రాలు. ప్రతి వారి జీవితాలలో ప్రార్థన అవసరం అనే విషయాన్ని నేర్పించారు. ఆ ప్రార్థనలో కొనసాగుటకు, ఆ ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని పొందుటకు ప్రతి వారికి కృప అనుగ్రహించండి. ప్రతి వారిని ముట్టినందులకు, నీ ఆత్మకార్యాలు జరిగిస్తున్నందులకు వందనాలు. సమస్తాన్ని మీ కర్మలకు అప్పగిస్తుంటున్నా. ఈ లైవ్ కార్యక్రమం అంతటినీ మీడియా మినిస్ట్రీ చేసిన పిల్లల్ని, మ్యూజికల్స్ ప్లే చేసిన పిల్లల్ని, ప్రేయర్ నడిపించిన సేవకుల్ని, ఆరాధనలు నడిపించిన సేవకురాండ్లని, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించమని, దినదినము అనేకులు ఈ లైవ్లోకి వచ్చి ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి. మీరే కృప అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చెబుదాము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యములను దేనిని మరవకము. ఆమెన్. ఆశీర్వాదాలు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ లైవ్ను వీక్షించబోతున్న ప్రతి వారితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మొరపెడదామనే కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ అందరినీ ప్రభు అయిన దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల్లో దేవుని సన్నిధి దిగి వచ్చి ఉన్నది, దేవుని మహిమ దిగి వచ్చి ఉన్నది. కనుక తప్పకుండా ప్రతి శనివారం 7:30 నుంచి 9 గంటల వరకు ఈ లైవ్ కార్యక్రమం జరుగుతుంది. కనుక మీరు 7 లోపలే అన్ని పనులను ముగించి
ఫ్యామిలీగా ఈ లైవ్ కార్యక్రమంలో మీరందరూ పాలు పొంది దేవుని సన్నిధిని పొందుకొని దైవ దీవెనలను మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కనుక ఇది అనేకులకు షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా, అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకా అందరికీ షేర్ చేసి ఈ లైవ్లో అనేకులు వచ్చి దేవుని సన్నిధిలో గడిపి దైవ దీవెనలు పొందుకోవాలని, మీ ద్వారా ఇట్టి పరిచర్య జరగాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.